గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డివైన్ ఎనర్జీ హీలర్, ఆథర్, స్పీకర్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చిన ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, చాలామంది నా లైఫ్లో డబ్బు వస్తే బాగుండు, బిజినెస్లో లాభాలు వస్తే బాగుండు అని అందరికీ ఉంటుంది. కానీ అందరూ దాన్ని మేనిఫెస్టేషన్ చేయలేకపోతుంటారు. దానికి హెల్ప్ అయ్యే విధంగా మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉందా? యాక్చువల్లీ ఒక స్విచ్ వర్డ్ ఉంది విత్ అన్ ఏంజిల్ నెంబర్. ఈ స్విచ్ వర్డ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, సో ఇది ఎవరెవరు వాడచ్చు ఈ స్విచ్ వర్డ్ని, ఎవరు సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చో వాళ్ళకి గైడ్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి బిజినెస్ పీపుల్, ఉమెన్ కానీ మెన్ కానీ ఎవరికైతే బిజినెస్ ఉంటుందో, సో బిజినెస్ స్టార్ట్ చేశాము, బిజినెస్ బాగా నడుస్తుంది, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ బిజినెస్లో అందరికీ నువ్వు పే చేస్తున్నావు కానీ నీకు ప్రాఫిట్ మిగలట్లేదు. ప్రాఫిట్ మిగలాలి కదా ఒక బిజినెస్లో, నువ్వు బిజినెస్లో అన్నీ చేస్తున్నావు, ఎండ్ ఆఫ్ ద డే నీకు ప్రాఫిట్ మిగలాలి. ఒక రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసావు, అందరికీ డబ్బులు కట్టేస్తున్నావు, ఆ డబ్బులు ఈ డబ్బులు, ఎండ్ ఆఫ్ ద డే నీకు చాలా కొంచెం ప్రాఫిట్ కనిపిస్తుంది. నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేసి ఉంటావు? ₹1 కోటి ఇన్వెస్ట్ చేయొచ్చు, ఒక 10 lakhs ఇన్వెస్ట్, నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి నీకు చాలా తక్కువ మనీ, అది ఇంప్రూవ్ అవుతూ ప్రతి ఒక్క బిజినెస్లో స్టార్టింగ్లో కొంచెంగా ఇన్వెస్ట్ చేసుకుంటా కొంచెంగా అది పెరుగుతూ ఉంటుంది. ఏ బిజినెస్లోనైనా నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి నీకు వచ్చే ప్రాఫిట్ చాలా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సో ఆ ప్రాఫిట్ నాకు ఏంటి, ఇది పెరిగితే బాగుండు, ఎప్పుడు ఇంతే, కొంచెం పెరిగితే బాగుండు, ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది, కన్ఫ్యూజ్ చేస్తుంటుంది అనమాట. ఇది కూడా మన డివైన్ కాన్షియస్నెస్సే. మన కాన్షియస్నెస్లో మనం సమ్వేర్ దానికి వైబ్రేషన్లో మనము హయ్యర్ అమౌంట్ నాకు వస్తుంది, ఇంత అమౌంట్ వస్తుందని డైలీ మనము డబుల్ ఇండక్షన్ ప్రాసెస్ మనీ DNA కోర్స్లో గైడ్ చేస్తాను. అది చేసినప్పుడు మనకు అది ఇంక్రీజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. బట్ నేను ఒక స్విచ్ వర్డ్ గైడ్ చేస్తాను. ఈ స్విచ్ వర్డ్ ఏంటంటే చాలా పవర్ఫుల్. ఇది ఒకటి ఏంటంటే నీ యొక్క బిజినెస్లో ప్రాఫిట్ తెచ్చిపెడుతుంది. నీది ఒకవేళ ప్రోడక్ట్స్ బిజినెస్ అనుకోండి, ప్రోడక్ట్ సేల్స్ ఎక్కువ అవుతాయి ఆ డేలో, నీకు ఇన్ఫినైట్ సేల్స్ అవుతాయి, అంటే ఇన్ఫినైట్ మూమెంట్, ఆ సేల్ మూమెంట్ కూడా నువ్వు కౌంట్ చేయలేవు, అంత సేల్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసేసి షేర్ మార్కెటింగ్. ఇలా షేర్ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. డైలీ ప్రాఫిట్ కావాలి అంటే నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు కానీ 1-2 points పెరిగితే బాగుండు. అప్పుడప్పుడు ఏంటంటే అందులోనే ఉంటుంది, నువ్వు బై చేసి పెట్టేస్తావు, అందులోనే అమౌంట్ స్టక్ అయి ఉంటుంది. నువ్వు వెయిట్ చేస్తావు, అది ప్రాఫిట్ ఎప్పుడవుతుందా 10 days తర్వాత, 5 days తర్వాత, అండ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఆ యాంగ్జైటీ ఉంటుంది చూడండి. ఆ యాంగ్జైటీ ఆల్సో సమ్టైమ్స్ ఈజ్ ఈటింగ్ అప్, కొంతమందికి చాలా బాధ క్రియేట్ చేస్తుంది. సో అందులో కూడా నువ్వు ప్రాఫిట్టే చూడాలి అంటే దానికి ఒక పవర్ఫుల్ స్విచ్ వర్డ్ ఉంది. ఈ స్విచ్ వర్డ్ ఏంటంటే ఒకటి ఫస్ట్ అయితే స్విచ్ వర్డ్ చూపిస్తాను, ఆ తర్వాత స్విచ్ వర్డ్ని వాటర్తో ఎలా ఛార్జింగ్ చేసుకోవాలి, ఇంకా డైలీ ఇది ఛార్జప్ చేసుకుని ఆ వాటర్ తాగాలి. సో ఫస్ట్ వచ్చేసేసి ఇది 87 ఇలా డాష్ పెట్టుకోవాలండి. ఇలా డాష్ పెట్టుకుని ఇలాగే క్యాపిటల్ లెటర్లో రాయాలి. ఇది నేను ఇప్పుడు 2 linesలో రాశాను. 2 linesలో వద్దు, ఒకటే లైన్లో రాసుకోండి. ఎందుకంటే అందరికీ కనపడడానికి కోసం ఇలా ఫ్రంట్ పెద్దగా రాయడం కోసం నాకు ఇట్లా 2 linesలో వచ్చింది. బట్ 2 linesలో రాయొద్దు, ఒకటే లైన్లో రాయాలి. ఇది 87 రైజ్ ప్రాఫిట్, 87 రైజ్ ప్రాఫిట్. కంటిన్యూస్గా ఇది అనుకుంటా ఉండాలి. ఇప్పుడు మార్నింగ్ నువ్వు షేర్ మార్కెటింగ్ స్టార్ట్ చేసావు, కూర్చున్నావు, మొదలుపెట్టావు, నైట్ నుంచే నువ్వు స్టార్ట్ చేయి, 87 రైజ్ ప్రాఫిట్, 87 రైజ్ ప్రాఫిట్, కంటిన్యూస్గా అది అనుకుంటూ ఉంటుంది. అండ్ దీన్ని కూడా 21 times 21 days కూడా రాసుకోవచ్చు. 21 days కాదు, ఎవ్రీడే రాయాలి ఇది. ఎందుకంటే ఎవ్రీడే యూఆర్ అట్రాక్టింగ్ మనీ. నీ యొక్క ప్రాఫిట్స్ రేజ్, నీ యొక్క సేల్స్ రేజ్ అవ్వాలి. ప్రాఫిట్ నీ యొక్క వాట్ ఎవర్ బిజినెస్ నువ్వు చేస్తున్నావో ఆ బిజినెస్లో నీకు ఒక ప్రాఫిట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే నీ యొక్క సేల్ పెరగాలి. సో ఈ యొక్క స్విచ్ వర్డ్ 87 రైజ్ ప్రాఫిట్. ఈ ఏంజల్ నెంబర్ ఏదైతే 87 ఉందో చాలా పవర్ఫుల్. 87 ఇట్స్ ఒక విధంగా చూస్తే ఇట్ ఈస్ అన్ ఇన్ఫినైట్. 8 ఈజ్ అన్ ఇన్ఫినైట్. అండ్ ఈ ఇన్ఫినైట్ అంటే ఇఫ్ యూ హ్యావ్ అ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ సెల్ అవ్వాలి అనుకుంటావు,
నీకు 1000 సేల్స్ అవ్వాలనుకుంటావు, ఆ 1000 సేల్స్ అవుతాయి. నీకు టార్గెట్స్ ఉంటాయి, కొన్ని ఇన్ని అయిపోతే బాగుండు, ఇంత సేల్, ఒక కొన్ని యూనో లైఫ్ ఇన్సూరెన్స్ సేల్స్ కావచ్చు, ప్రోడక్ట్ సేల్స్ కావచ్చు, లేకపోతే సర్వీసెస్ సేల్స్ కావచ్చు. ఇట్లా ఎటువంటి సేల్స్ అయినా నీకు అందులో ప్రాఫిట్ కావాలి. ఒక రెస్టారెంట్ బిజినెస్ కావచ్చు, ఏదైనా బిజినెస్ నువ్వు పెట్టుకుంటావు, అందులో నీకు ప్రాఫిట్ చూడాలి. ప్రాఫిట్ చూడాలి అంటే ప్రాఫిట్ నార్మల్గా చూడటం వేరు, ప్రాఫిట్ నువ్వు అనుకోని విధంగా ఎక్కువ ప్రాఫిట్ రావడం వేరు. 2 విధాలు. ఒకటి ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్, ఇంత ప్రాఫిట్ వస్తుంది అనేది. ఎక్స్పెక్టేషన్ కంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్, బియాండ్. ఆ బియాండ్ ప్రాఫిట్ అనేది నువ్వు ఈ స్విచ్ వర్డ్ వాడితే చూస్తాం మొదలు పెడతాం. 87 రైస్ ప్రాఫిట్, 87 రైస్ ప్రాఫిట్, 87 రైస్ ప్రాఫిట్. సో దీన్ని వాటర్ ఛార్జింగ్తో ఎలా చేయాలి అనేది గైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఇలా బాటిల్ ఉంటుంది, బాటిల్లో నువ్వు నీళ్లు నింపుకోవాలి. ఈ బాటిల్లో ఫుల్గా వాటర్ నింపావు. ఈ బాటిల్లో వాటర్ నింపాక ఇక్కడ 87 రైస్ ప్రాఫిట్ ఒకటే లైన్లో రాయాలి. ఇది ఒకటే లైన్లో రాయాలి, 2 లైన్స్లో రాయొద్దు. 87 రైస్ ప్రాఫిట్. అండ్ ఇది చూసి జస్ట్ నీకు ఎంతమంది క్లయింట్స్ కావాలి, లేకపోతే ఇవాళ నాకు ఎంత ప్రాఫిట్ కావాలి అన్నది నువ్వు సంకల్పం చేసుకో. 87 రైస్ ప్రాఫిట్, వాట్ ఈజ్ మై, ఆ సంకల్పం అనుకో, ఈరోజు నాకు ఇంత ప్రాఫిట్, XYZ ప్రాఫిట్ కావాలి అనేసి అనుకొని ఆ వాటర్ అంతా మీరు తాగండి, మళ్ళీ నింపండి. అదే బాటిల్, దీని మీద స్టిక్కర్ పెట్టేసేయండి ఈ బాటిల్. అండ్ కింద మీ పేరు రాసుకోండి, ఇట్లా ప్రత్యూష అని. అది కూడా ఒకటి వైట్ పేపర్లో పెట్టి ఇలా స్టిక్ పెట్టండి, ప్రత్యూష అని. నా పేరు కాదు, మీ పేరు పెట్టుకోవాలి. ఎవరి పేరో వాళ్ళ పేరు పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ప్రత్యూష అని ఎందుకంటున్నానే, నా పేరు నేను రాసుకోవాలి అని. సో కింద మీ పేరు రాసుకోవాలి స్టిక్కర్లో, రాసుకొని పైన ఇది 87 రైస్ ప్రాఫిట్. ఇది నువ్వు కంటిన్యూస్గా దీన్ని జపం చేస్తే మార్నింగ్ నుంచి 3:30 వరకు నువ్వు అనుకున్న ప్రాఫిట్ నీకు వస్తుంది షేర్ మార్కెట్లో. సెకండ్ థింగ్, ఒకటే రోజు కాదు, ఒక 1 డే అంతా చెయ్యాలి దీని సాధన. సబ్కాన్షియస్ ప్రోగ్రామ్, యూ షుడ్ వైబ్రేట్ టు దిస్ స్విచ్ వర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బాడీ దీనికి వైబ్రేట్ అవ్వాలి, దెన్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ కదా. సో ఫస్ట్ నువ్వు అది చేసినప్పుడు ఇది వస్తుంది. ఎందుకంటే నేను ఇంట్రాడే ఇది చేస్తూ ఉంటాను, ఇంట్రాడే చేస్తూ ఉంటాను. సో చేస్తున్నప్పుడు కూడా నాకు ఇది చేసినప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చిందనమాట. ఓకే, నాకు మైండ్ కూడా బ్యాలెన్స్ అయింది షేర్ మార్కెట్ చేస్తున్నప్పుడు. సో షేర్ మార్కెట్ కాకుండా నేను వేరే అదర్ బిజినెస్ కూడా నేను చెప్తున్నాను. ఎవరైనా రెస్టారెంట్ బిజినెస్ కావచ్చు, ఎనీ సర్వీస్ బిజినెస్ నీకు ప్రాఫిట్ కావాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నువ్వు అందరికీ పే చేసేసి నువ్వు సంపాదించిందంతా అందరికీ పేమెంట్లోకి వెళ్ళిపోతుంది. ఏదో కొంచెం ప్రాఫిట్ నువ్వు తీసుకుంటున్నావు, యూఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, ఇంత బిజినెస్ చేసి ఇంతే వస్తుంది, అందరికీ డబ్బులు పే చేయడమేతోనే సరిపోతుంది అని మనసులో అదొక ఉంటుంది చూడండి, ఆ చికాకు ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ నెగిటివ్ వైబ్రేషన్. అది పాజిటివ్ వైబ్రేషన్లోకి మళ్ళీ అట్రాక్ట్ చేయాలంటే, మనీ అట్రాక్ట్ చేయాలంటే నేర్చుకుంటారు, కానీ ఏదో ఒకటి లాగుతుంది వెనక్కి. సో ఇలా లాగకుండా ఉండాలి అంటే 87 రైస్ ప్రాఫిట్, 87 రైస్ ప్రాఫిట్, 87 రైస్ ప్రాఫిట్. యూ హ్యావ్ టు సే కంటిన్యూస్కి 21 టైమ్స్ నువ్వు అనుకుంటూ ఉండు. కంటిన్యూస్గా మనసులో అనుకో, పెద్దగా అనుకో. మిర్రర్ ముందు కూడా 87 రైస్ ప్రాఫిట్, 87 రైస్ ప్రాఫిట్ నీ మనసులో అనుకో. మిర్రర్ అద్దం ముందు నుంచి ఈరోజు నాకు ఇన్ని సేల్స్ అయ్యాయి, 1000 సేల్స్ అయ్యాయి, లేకపోతే నా ప్రోడక్ట్స్ ఇన్ని సేల్స్ అయ్యాయి, ఈరోజు నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఈ రెస్టారెంట్ బిజినెస్లో నాకు ఈరోజు 50,000 వచ్చింది బిల్, ఈ బిల్స్ అన్నీ 50,000 అయింది ఎండ్ ఆఫ్ ద డే అనుకున్నావు అనుకో, ఇట్ ఈస్ అ ప్రాఫిట్ రైట్. 50,000 ఆర్ 1 lakh. సో 50,000 ఈజ్ అ వెరీ లెస్ అమౌంట్ అయి ఉండొచ్చు కొంతమందికి, ఐ డోంట్ నో. బట్ 1 lakh రావాలనుకో, సో డైలీ 1 lakh ప్రాఫిట్ రావాలనుకో, అనుకున్నప్పుడు 87 ఐ రిసీవ్ డైలీ 1 lakh ప్రాఫిట్ ఫ్రమ్ మై రెస్టారెంట్ బిజినెస్. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. వాట్ ఎవర్ బిజినెస్, XYZ బిజినెస్ మీరు రాసుకోండి. ఈరోజు నాకు 1,00,000 రూపాయలు ప్రాఫిట్ రావాలి, ప్రాఫిట్ వచ్చేసింది ఇవాళ బిజినెస్, ఇవాళ నా యొక్క రెస్టారెంట్ బిజినెస్, వాట్ ఎవర్ బిజినెస్ నువ్వు చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత మిర్రర్లో 87 రైస్ ప్రాఫిట్, 87 రైస్ ప్రాఫిట్ అన్నది 21 టైమ్స్ చెప్పండి. మిర్రర్లో చేసేయండి. సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ చాలా ఫాస్ట్గా, చాలా క్విక్గా అవుతుంది. అండ్ ఈ వాటర్ తాగేయాలి. అండ్ దీనికి స్టిక్కర్ చేశారు కదా, ఇదే బాటిల్ మళ్ళీ నెక్స్ట్ డే వాడండి. ఇదే బాటిల్ వాష్ చేసుకుంటారు, మళ్ళీ స్టిక్కర్ తీసేసి మళ్ళీ స్టిక్ పెట్టండి, ఎందుకంటే ఇది మళ్ళీ తడిచిపోతే ఇలా వాష్ చేసుకోకండి. అలాగా వాటర్ యూస్ చేసుకుంటూ మీరు ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు.
ఓకే, ఛార్జింగ్ చేసుకుంటూ. తప్పకుండా మ్యామ్. అండ్ ఇలాంటి మరిన్ని ప్రాసెస్లతో అండ్ మరిన్ని టెక్నిక్స్తో మీ లైఫ్లోకి మనీ కోసం అలాగే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం ఒక ఫ్రీ క్లాస్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. దాంట్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా మ్యామ్తో మీరు మాట్లాడవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.